అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు జరగబోతున్నాయా? అనూహ్య పరిణామాలకి రంగం సిద్ధమవుతుందా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి అంతా ప్రిపేర్ చేస్తున్నారా? ఇలాంటి అనేక చర్చలు గడిచిన వారం రోజులుగా సాగుతున్నాయి. ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సమావేశం జరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణం. అసలు ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతుంది? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఏం జరుగుతుంది? ఆయన రాజకీయ రంగ ప్రవేశం చుట్టూ సాగుతున్న ప్రచారం వెనుక వైఎస్ఆర్సీపీ ఉందన్న వార్తల్లో వాస్తవం ఎంత? ఇలాంటి అనేక అంశాలను మనం చర్చిద్దాం. మనతో సీనియర్ అనలిస్ట్ నగేష్ మూర్తి ఉన్నారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్ గారు. నగేష్ గారు, ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం దీని చుట్టూ సాగుతున్న ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అనుకోండి కథ నడిపిస్తున్నారు అని ఒక వార్త వచ్చింది. ఆ వార్త రాసిన వాళ్ళు అసలు జర్నలిజం తెలియని వాళ్ళు దద్దమ్మలు. ఖచ్చితంగా అంటే ఒక వార్తని ఒక వార్తాపత్రిక, ఇప్పుడు మీరు సోషల్ మీడియా వేదికగా ఏదన్నా మాట్లాడుకోవచ్చు, అది మీ వ్యక్తిగతం. కానీ ఒక పత్రిక లేదా ఒక శాటిలైట్ ఛానల్ స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు కనీస స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే వార్త ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రాసేయడం అనేది చేతికంటాను. ఇక వాస్తవాల్లోకి వస్తే ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ అనే సంస్థ ద్వారా పార్టీని ప్రకటిస్తారని కొంతమంది తెలియనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన అభిమానం కలిగిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛానల్స్, పత్రికలు ఇలాంటి వార్తలు చేశాయి. కానీ ఇది తప్పుడు వార్త. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు పార్టీని పెట్టిన, రాజకీయాల్లోకి వచ్చిన అంత ఆషామాషిగా ఏమి ఉండదు. ఒక పెద్ద హై లెవెల్లో ఉంటుంది. ఒక చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎంత హడావుడి జరిగింది, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంత హడావుడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఎంత హడావుడి జరిగింది, విజయ్ తమిళనాడు ఇటీవల పార్టీ పెట్టినప్పుడు ఎంత హడావుడి జరిగింది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎంత హడావుడి, ఇంతకన్నా పెద్ద హడావుడి జరుగుతుంది. ఓకే, అంత హడావుడి ఒక 1 year ముందు నుంచో, ఒక 6 నెలల ముందు నుంచో నడుస్తుంది మొత్తం. దానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, ఒక పెద్ద ప్లాన్ ప్రకారం వస్తుంది. 14వ తారీఖున ప్రకటించేసేసి 18వ తారీఖున పార్టీ పెట్టేస్తున్నాడని చెప్పేస్తే ఇది చేతగాని దద్దమ్మలు రాసే వార్తలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఇది ఎలా జరిగిందో మనం మాట్లాడుకోవాలంటే, ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ఫ్యాన్స్ చాలా కార్యక్రమాలు చేస్తారు. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళందరూ పార్టీ పెట్టేస్తున్నట్ట కాదు కదండి. కృష్ణ గారు అయితే మహేష్ బాబు గారిని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి ఉన్న స్టేజ్ మీద నిలబెట్టాడు. ఆయన చెయ్యెత్తాడు కానీ ఆయన రాజకీయాల్లోకి రాలే. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్గా ఉంటానని చెప్పాడు. తను రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తాడు. ఇది ఎప్పుడనేది ఇప్పుడప్పుడే అవసరం లేదు. ఎందుకంటారు? ఇప్పుడు ఎందుకు అవసరం లేదంటారు? ఎప్పుడైనా వచ్చే అవకాశం అతనికే ఎక్కువ ఎందుకు ఉందంట. ఫ్యాన్స్ చాలా కార్యక్రమాలు చేస్తారు. అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే ఒక సంస్థ ఎన్టీఆర్ పేరున కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక కార్యక్రమం పెట్టారు. ఊరు వాడనే కార్యక్రమం అయితే పెట్టారు. దానికి ఎన్టీఆర్ని పిలుస్తారు. వస్తాడా రాడనేది ఆయన ఇష్టం. వస్తాడని చెప్పుకుంటారు ఫ్యాన్స్. అలాగే ఆయన రావడానికి కుదరలేదు, రావడం చెప్పాడు. కానీ కొంతమంది పులిహార కలిపి ఇదేదో పార్టీ పెట్టేస్తున్నాడు రాజకీయ ప్రకటన అని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి స్టార్స్ ఎప్పుడు వెనకబడి ఏమి ఉండరు. అందరూ ముందుగా బాగానే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొదలు పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టిన ఊరు వాడ వరకు అందరూ, ఇప్పుడు మహేష్ బాబు ఎంతో మందికి గుండె ఆపరేషన్ చేయించారు. ఇలా ఫ్యాన్స్ చేసే కార్యక్రమాలకి వాళ్ళ ఆర్థిక సాయం ఉంటుంది, వాళ్ళ అన్ని మానసిక సాయం కూడా అన్నీ ఉంటాయి. ఇంకా కమ్ టు ద పాయింట్, మీరు అడిగిన ప్రశ్న, పార్టీ రాజకీయాల్లోకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రావాల్సిన అవసరం అయితే జూనియర్ ఎన్టీఆర్కి లేదు. ఎందుకు లేదంటే, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలి, తర్వాత లోకేష్ గారిని ఎదుర్కోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి. 4 పెద్ద పెద్ద స్తంభాలను ఢీకునేంత పరిస్థితి వచ్చి విఫలమయ్యే కన్నా వెయిట్ ఫర్ టైం. అదే చిరతపులి అడవిలో 2-3 వారాలు వెయిట్ చేసి ఒకేసారి వేటాడుతుంది. అలాగే ఎన్టీఆర్కి బోల్డ్ టైం ఉంది. ఇప్పుడప్పుడే రావాల్సినంత అవసరం ఎన్టీఆర్కి లేదు, రాష్ట్ర రాజకీయాలకు కూడా అవసరం లేదు. మరి వాస్తవానికి టీవీకే తరహాలో తొలుత సేవా కార్యక్రమాలు ప్రారంభించి దాని ద్వారా కొంతకాలం యాక్టివిటీస్ నిర్వహించి ఆ తర్వాత దాన్నే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా మార్చుకునే యోచనలో ఉన్నాడు అనే ఒక కథనాలు వచ్చాయి. దాని చుట్టూనే ఈ చర్చ అంతా మొదలైంది. దాన్ని కొట్టిపారేలేము. ఇప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం అనేది డబ్బులు సంపాదించే వాళ్ళు ఇన్కంలో బాగా కొంత చేస్తూ ఉంటారు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనుకోండి, లేదంటే మనస్ఫూర్తిగా చేసే సేవ అనుకోండి, ఏదన్నా అనుకోండి. కానీ ఇది ఉపయోగపడతాయి ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్స్ కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, సీనియర్ ఎన్టీఆర్కి ఉన్న అభిమానులు. అంటే వారసత్వం ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో
ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణకి ట్రాన్స్ఫర్ అయ్యేది స్టార్ ఇమేజ్ సినిమాల్లో. అది జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ని ఆ చరిష్మాని ఆయన తీసుకున్నాడు. పొలిటికల్లో కూడా సీనియర్ ఎన్టీఆర్ చరిష్మా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నిజంగా బాలకృష్ణ కానీ ఎవరన్నా యాక్టివ్గా ఉన్నట్లయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండేది. వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానాల్లో పోటీ పడలే, ఎమ్మెల్యే పోస్టే ఎక్కువ అనుకుని బాలకృష్ణ గారు అందరూ సరిపెట్టుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మంత్రి పదవాలంటే ఇప్పుడే ఇస్తారు. నాకు మంత్రి పదవి చాలు అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా నాకు డీసీఎం చాలు, నాకు మంత్రి పదవి చాలు, ముఖ్యమంత్రి వద్దు అని ప్రకటించుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి ఈ రోజే ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ అతను ఒక మూమెంట్ ఇచ్చినా ఖచ్చితంగా ఇచ్చేస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు చాలా తెలివైనడు, చాలా మాటగారి, చాలా వెల్ ప్లాన్డ్. తనని ఎన్ని మాటలన్నా సరే కుటుంబంలో కానీ బయట కానీ చాలా ఓర్పుగా తీసుకుని తనకంటే ఒక స్టార్ ఇమేజ్ కష్టపడి తెచ్చుకుని ఒక స్టాండర్డ్స్ పెంచుకున్నాడు. ఆయన ఫైనాన్షియల్గా కానీ, పొలిటికల్గా కానీ, మాటగారితనంగా కానీ, యాక్టింగ్లో కానీ చాలా ఒక హై స్టాండర్డ్స్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అతను వచ్చే పొలిటికల్ ఎంట్రీ ఆషామాషిగా ఉండదు. ఇప్పుడు అతను పొలిటికల్ ఎంట్రీ రావాలంటే వైసీపీతో పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం హీనస్థితి అతనికి లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు నువ్వు ఒక సీటుకి ఆశిస్తున్నావు అతనిమే పోటీ పడాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్, చంద్రబాబు నాయుడు సీఎం, అలాగే లోకేష్ కూడా సీఎం క్యాండిడేట్. ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఈ 4 స్తంభాలు 3 స్తంభాలు సీఎం క్యాండిడేట్సే. మరి వీళ్ళతో పోటీ పడడం, వీళ్ళతో పొత్తుకి ఎందుకు వెళ్తాడు ఆయన? మీరు ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్గా ట్రాన్స్ఫర్మేషన్లో ఎన్టీఆర్ వారసత్వం జూనియర్ ఎన్టీఆర్కి రావచ్చు అని. మరి అదే వస్తే మరి లోకేష్ పరిస్థితి అప్పుడు ఏమన్నా లోకేష్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా మొత్తం రాజకీయం మారే అవకాశం ఉంటుందంటారా? అంటే మనం టు బి ఫ్రాంక్, కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఎన్టీ రామారావు గారి చరిష్మా చంద్రబాబు నాయుడు గారికి రాలేదు, పార్టీ వచ్చింది. చరిష్మా రాలేదు, పార్టీ కార్యకర్తలు పార్టీ ఆయనతో నడిచి వచ్చాయి. దాన్ని ఆయన అడ్మినిస్ట్రేషన్తో నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎరాని క్రియేట్ చేసుకున్నారు. కానీ ఈ ఎరా అంతా కూడా లోకేష్ గారికి ట్రాన్స్ఫర్ కాలే. లోకేష్ గారికి అంతా కృత్రిమమైనటువంటి పదవి కానీ, కృత్రిమమైనటువంటి అధికారం కానీ వచ్చిందనేది చాలామంది ఫీల్ అయింది. మనం జనంలోకి ఒక నాయకుడు వెళ్తే తెలిసిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఊరు నిండిపోద్ది, చంద్రబాబు నాయుడు వెళ్తే ఊరు నిండిపోద్ది, జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినా, మహేష్ బాబు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఊరు నిండిపోతుంది. కానీ లోకేష్ గారు వెళ్తే ఊరు నిండిపోయే పరిస్థితులు లేవు. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నింపాలి కార్యకర్తలు అందరినీ పిలిచి మన నాయకుడు వస్తున్నాడు అని ఆయన్ని నాయకుడిగా తయారు చేశారు, తయారవుతూ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని లోకేష్ గారికి ఆ సీట్ ఇవ్వాలన్నా, లేదంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ ఏదన్నా కారణాల వల్ల లోకేష్ గారికి ఆ స్థానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ స్థానంలో లోకేష్ గారిని ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆయనకి సపోర్ట్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే పార్టీలో సీనియర్లు ఎవరు సంతృప్తిగా లేరనేది ఒక వాదన ఉంది. అంటే యువగాళం ద్వారా పార్టీని అధికారంలో తీసుకొచ్చాడని చెప్పుకున్నప్పటికీ కూడా ఇంకా రాలేదంటారా? అంతా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. ఇప్పుడు లోకేష్ గారు ఒక మెయిన్ పిల్లర్, ఒక అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, కానీ అడ్మినిస్ట్రేటర్ నాట్ ఆల్వేస్ పబ్లిక్ లీడర్. ఒక అడ్మినిస్ట్రేషన్ చేయగలిగినటువంటి నాయకుడు ప్రజల్లోకి వెళ్ళలేడు. ప్రజల్లో ఉండే నాయకత్వం వేరు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్ కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఆయన మాస్ లీడర్, పబ్లిక్ లీడర్. జగన్మోహన్ రెడ్డి కూడా అడ్మినిస్ట్రేటర్ కాకపోవచ్చు, కానీ పబ్లిక్ లీడర్. కానీ ఈ 2 లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అంటే అడ్మినిస్ట్రేటర్గా సక్సెస్ అయ్యి తర్వాత పబ్లిక్ లీడర్ అయ్యాడు. లోకేష్ గారికి ఇంకా ఆ కేపబిలిటీస్ రాలేదు. లోకేష్ గారికి ఇంకా రావాలి. అది అంటే ఆయన జనంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మంత్రి పదవిలో ఉండిపోయాడో, పార్టీ ప్రభుత్వం నడిపే క్రమంలో ఉన్నాడో, 4 గోడల మధ్య ఉంటే ప్రజల్లో ఎంత బలం ఉందని తెలియదు. మంగళగిరి నియోజకవర్గం వరకు తెలుస్తుంది. మరి ఇట్లా లోకేష్ లిమిట్ అయిపోతే అది ఎన్టీఆర్కి అడ్వాంటేజ్ గా అదే కదా. జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ ఫర్ దట్. నేను చెప్పేది అది మొట్టమొదటి చెప్పాను కదా మీకు. ఒక చిరుతపులు ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో లీడర్షిప్ వ్యాక్యూమ్ వస్తుందో అప్పుడే తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన గ్రూపో, ఒక బలమైనటువంటి లీడర్సో, లేదంటే సీనియర్లో అసంతృప్తి వర్గమో, ఇంకో వర్గమో, కుల వర్గమో, పార్టీ వర్గమో వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ని పిలుస్తుందనే నానుడి, అదే వార్తలు కింద ఎప్పుడో మొదలయ్యాయి. అప్పుడు తన ఎంట్రీ ఈజీ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి తప్పుకుని లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవో లేదంటే పార్టీ పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చినప్పుడు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకో 20-30 ఏళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి ఇండస్ట్రీలో.
ఎస్ హ్యాపీగా అతనికి ఉన్నటువంటి యాక్టింగ్ క్వాలిటీస్తో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకో 20-30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటాడు. ఇప్పుడు 40 సెల్లరి వయసు, 75 ఏళ్ళ వరకు అతనికి ఎదురు లేదు ఇండస్ట్రీలో. ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్లో ఇండియాలోనే 1-2 ప్లేస్లో ఉన్నాడు. అతను చేసే యాక్టింగ్ ఎవడు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో కమల్ హాసన్ లాంటి వాడు ఒకరిద్దరు చేసిన, ఇప్పుడు అంత గొప్ప యాక్టర్ హీరోస్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోస్లో లేడు. అంత స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఇంకొక 20-30 ఏళ్ళు అతనికి ఇండస్ట్రీలో ఎదురులేదు. కాబట్టి ఏ క్షణానైనా రావచ్చు రాజకీయాల్లో. ప్రస్తుతం మీ అంచనా ప్రకారంగా చంద్రబాబు రిటైర్మెంట్ తర్వాత కావచ్చు, ఇంకో తర్వాత కూడా కావచ్చు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఒక పెద్ద వాక్యం వస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుకుని లోకేష్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం, ఒక గెస్ట్ చేద్దాం, ప్రెడిక్షన్. ఆయన ప్రతి పాలకుడి మీద అసంతృప్తి ప్రజలకు వస్తుంది. అప్పుడు లోకేష్ గారి మీద ఎప్పుడైనా అసంతృప్తి వస్తే పార్టీలో వాక్యం వస్తుంది. సో అలా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంటుంది. సో ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో రానున్న రోజుల్లో 3 years తర్వాత కావచ్చు, 8 years తర్వాత కావచ్చు, ఎప్పుడైనా ఒక పెద్ద వాక్యూమ్ వస్తుంది. ఆ వాక్యూమ్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం ఉంటుంది అనేది నా ప్రెడిక్షన్. ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఒక వర్గం వెళ్ళొచ్చు. అప్పుడు ఎన్టీ రామారావు నుంచి పార్టీ చీలిపోయి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎలా ఏర్పడింది, అలాగే అన్న ఎన్టీఆర్తో ఉంది. అంత పెద్ద లీడర్కే గండి కొట్టి పక్కకు వచ్చినటువంటి పార్టీ. సో ఇంకొకసారి గండి పడదంటానికి అంటే చరిష్మా కలిగినటువంటి లీడర్ తెలుగుదేశం పార్టీలో ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఎవరు కనబడట్లే. పబ్లిక్ సపోర్ట్ ఉన్నటువంటి, పార్టీ సపోర్ట్ ఉన్న లీడర్ ఎవరైనా ఉంటారు. ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉన్నంటే మేము ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తూ ఆ పార్టీ లీడర్షిప్ ఎవరైనా సరే స్వాగతించడం అనేది పార్టీ సభ్యత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్ల అభిప్రాయం. లేదురా ఆ పార్టీలో నాయకుడు కూడా గట్టిగా ఉన్నాడు అని మాట్లాడుకోవడం అనేది లీడర్షిప్ లక్షణాలు. అలా మాట్లాడుకున్నది ఎన్టీ రామారావుకి, రాజశేఖర రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి. లోకేష్ గారి కోసం ఇంకా ఆ స్థాయిలో మాట్లాడుకోవట్లేదు వీళ్ళంతా. ఇప్పుడు ఇంకా లోకేష్ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ లీడర్ తప్ప ప్రజానాయకుడు కాలే. పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు, స్టార్ ఇమేజ్ ఉన్న ఒక గ్రూప్ లీడర్ తప్ప ఇంకా పబ్లిక్ లీడర్ కాలేదు. పబ్లిక్ లీడర్ అంటే అందరూ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అందరూ యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని మనం ఎప్పుడు విమర్శించలేదు, నేను ఎప్పుడు విమర్శించలేదు. ఆయన విధానాలను విమర్శిస్తాం. ఏదైనా ఒక విధానంలో తప్పు ఉంటే దాన్ని ఖచ్చితంగా విమర్శిస్తాం. కానీ ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడు విమర్శించలేదు. అలాగా పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే లోకేష్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పబ్లిక్లో లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే అతను తప్పు చేసిన ఒప్పు చేసిన ఓకే ఇతను ఏదో చేస్తున్నాడనే ఫీలింగ్ క్రియేట్ చేయగలిగే శక్తి ఇప్పటి వరకు లోకేష్ గారికి రాలేదు. సో అది కానీ బలహీనపడితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కావాల్సినంత టైం ఉందండి. నేను చెప్తున్నాను కదా, ఇంకో 20-30 సంవత్సరాల టైం ఉంది. 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా ఎంట్రీ ఇచ్చే స్టాండర్డ్స్ జూనియర్ ఎన్టీఆర్. మీ అంచనా ప్రకారంగా అది ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు? 34. ఓకే, 34కి దేర్ ఇస్ ఎ ఛాన్స్. 34లో వస్తే రంజీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీ బలహీనపడుతుంది ఖచ్చితంగా. అంటే అధికారంలో ఉన్న పార్టీలు బలహీనపడడం సహజం. అంటే కాదు మేము 15 ఏళ్ళు అంటే అది భ్రమ. ఎన్టీ రామారావు లాంటి, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. చాలామంది పెద్ద వాళ్ళు ఓడిపోయారు. సో తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా గెలిచిన సందర్భం కూడా లేదు. 99లో గెలిచింది, 2024లో ఓడిపోయింది, 14లో గెలిచింది, 19లో ఓడిపోయింది, 24లో గెలిచింది, 29లో పోటీ ఎదుర్కొంటుంది. మా పార్టీ బలహీనంగా ఉందని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మొన్న, ఒక 50 సీట్లు ఓడిపోయేలాగా ఉందని. సో కంటిన్యూగా ఏ పార్టీ గెలుస్తుందని నమ్మకం అయితే దేశ రాజకీయాల్లో ఎక్కడా లేవు. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టైం కోసం వెయిట్ చేస్తున్నారని, ఆయన ఏమి రాజకీయ అరంగేట్రం కోసం ఆతృత పడట్లేదని, అంతా పక్కా ప్రణాళికాబద్ధంగానే పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందని నగేష్ గారి అంచనా. మొత్తంగా ఎన్టీఆర్ అయితే రాజకీయాల్లో రావడమే కాకుండా తాత వారసత్వాన్ని అందుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది ఆయన చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్.